ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అంతటి నీచమైన పని చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఛీ! నీ మొహం చూడాలంటేనే అసహ్యం కలుగుతుంది. దుర్మార్గుడా, స్నేహం అనే ముసుగు వేసుకుని నా జీవితం నాశనం చేశావు. అత్తయ్య, తప్పు చేసిన వాడే ఇప్పుడు మీ ముందు నిజం ఒప్పుకున్నాడు. ఇప్పుడైనా నాకెవరితో ఎటువంటి తప్పుడు సంబంధం లేదని, అక్షయ అక్రమ సంతానం కాదు అని నమ్ముతారా? స్వార్థపరుడు ఈ అవకాశవాది చేసిన పనికి అన్యాయంగా నేను బలైపోయాను. బావా, ఈ సత్యవంతుడు అనుకుని నేను మోసపోయాను. ఇన్ని రోజులు నీకు దూరం అయిపోయాను. మన బిడ్డ దూరం అయిపోయింది. ఇప్పుడైనా నీ భార్య పవిత్రమైందని దగ్గరికి తీసుకుంటావా? దేవుడా, నా కళ్ళ ముందు ఏం జరుగుతుంది అసలు? అవనికి అన్ని ఫేవర్ గా మారిపోతున్నాయేంటి? డిఎన్ఏ రిపోర్ట్స్ ఎలా మారిపోయాయో ఇప్పటి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు అమ్మ నిర్ణయం ఎలా ఉంటుందో. పెద్దావిడ గారు, మీ కోడలు ఎటువంటిదో అందరి సమక్షంలోనే తెలిసిపోయింది కదా. ఇక మీ కోడల్ని స్వీకరించండి, మీ గుండెలకు హత్తుకోండి. అవని గారు ఎంతో సంతోషపడిపోతారు. తప్పు నీదేనని, మా అందరినీ మోసం చేశావని ఆ రిపోర్ట్స్ని నేను గుడ్డిగా నమ్మేశాను. నిర్దాక్షిణ్యంగా నిన్ను అక్షయను బయటికి గెంటేశాను. ఇప్పుడు నా తప్పు తెలుసుకున్నాను. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. జరిగిపోయిన దానికి నన్ను క్షమించు. ఈ నిజం బయటపడిన తర్వాత మనసులోని భారమంతా పోయింది. ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. అని అంటాననుకున్నావే? మీరు చెప్పింది విని ఆనందపడిపోతాననుకున్నారే? నిన్ను ఎందుకు ఆగిపోయావమ్మా? చంప పగలగొట్టు. ఛీ! దీన్ని ముట్టుకుంటే నాకు పాపం అంటుకుంటుందిరా. వామ్మో, ఈ సీన్లో ఎన్ని ట్విస్ట్లేంట్రా బాబు, మతిపోతోంది. ముందు వీడు రావడం, తర్వాత నువ్వు రావడం, అంతా డ్రామా. అది కాదు బావా. నోర్మోయ్, డిఎన్ఏ డ్రామా నిజమని ఎలా నమ్మాలి? నేను ఇప్పుడే ఆ డాక్టర్ కాల్ చేసి సాక్ష్యం చెప్పిస్తాను. ఆమె మొబైల్ నాట్ రీచబుల్ అని వస్తుంది. హాస్పిటల్కి ట్రై చేస్తానన్నాడు. ఏదైనా సర్జరీలో ఉందేమో. హలో హలో, ఐఎమ్ లాయర్ సత్య. చెప్పండి సార్. నేను డాక్టర్ సులోచన గారితో అర్జెంటుగా మాట్లాడాలి. సులోచన గారితోనా? యా, ఇట్స్ వెరీ ఎమర్జెన్సీ. తన నంబర్ నాట్ రీచబుల్ అని వస్తుందని మీకు కాల్ చేశాను. ప్రెజెంట్ తను అవైలబుల్గా లేరు సార్. ఏమయ్యారు? ఎక్కడున్నారు?
మెడికల్ సెమినార్ కోసం సింగపూర్ వెళ్లారు. ఎప్పుడొస్తారు? 1 వీక్ పడుతుంది సార్. తనతో వెంటనే మాట్లాడాలి. కాల్ కనెక్ట్ చేయగలరా? అయ్యో కష్టం సార్. పోనీ అక్కడ నంబర్ ఏదైనా ఉంటే ఇవ్వగలరా? ఈ 1 వీక్ మేడం అందుబాటులోకి రావడం కష్టం సార్. అది కాదండి. ఐఎమ్ సారీ సార్. ఛ, తను ప్రజెంట్ సింగపూర్లో ఉన్నారు. ఆవిడ రాగానే మీ ముందుకు తీసుకొచ్చి నిజం చెప్పిస్తాను. ఇటువంటి డ్రామానే ప్లే చేస్తారని నాకు ముందే తెలుసు. ఇంతకి దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారు. సిగ్గనిపించడం లేదా మీకు? ఇద్దరు బయటికి నడవండి. నిజాలని కూడా నమ్మలేనంత గుడ్డిగా బ్రతుకుతున్నావు. ఇంకెప్పటికి తెలుసుకుంటావు నా విలువ? ఇంకెప్పటికీ గుర్తిస్తావు నా ప్రేమ? ఇంకెప్పటికీ తెరుచుకుంటాయి నీ కళ్ళు? నన్ను అనవసరంగా ఆడిపోసుకున్న ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు. అవని, అవని, ఇద్దరు కలిసి ఏం నాటకాలు ఆడుతున్నారు? అమ్మయ్యా, ఇప్పుడు తృప్తిగా ఉంది. ఏయ్, ఎక్కడికే నువ్వు? ఆగా. అమ్మకు మంచి జరుగుతుందనుకున్న ప్రతిసారి ఇలా జరుగుతుంది. అవని ఆగు, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? మాట్లాడడానికి ఇంకేం మిగిల్చావు? అంతా సర్వనాశనం చేసేసావు. అవని, నన్ను క్షమించు. పెళ్ళైన స్నేహితురాల్ని ప్రేమించావు, అందుకు క్షమించాలా? నేను నా తాలిని కాపాడుకునే ప్రయత్నంలో ఉంటే నువ్వు తాలిని పట్టుకుని తిరిగావు, అందుకు క్షమించాలా? నా బిడ్డ అక్రమ సంతానమని నిరూపించావు, అందుకు క్షమించాలా? మా పవిత్ర బంధాన్ని అక్రమ సంబంధంగా మార్చావు, అందుకు క్షమించాలా? దేనికి క్షమించాలి? దొంగతనాలు, మానభంగాలు, హత్యలు ఎంతటి నేరమో, ఎంతటి పాపమో నువ్వు చేసింది కూడా అంతటి పాపం. ఎలా క్షమించగలను? నీ వృత్తికి, నువ్వు చేసిన పనులకి పొంతన ఉందా? లాయర్ వృత్తిని చేపట్టినప్పుడు న్యాయాన్ని కాపాడుతాను, ధర్మాన్ని రక్షిస్తాను అంటూ ప్రమాణాలు చేసుంటావు కదా. ఇదేనా నీ వృత్తి ధర్మం? నీడలా ఉంటానన్నా కాపాడడానికని అనుకున్నాను, కాటేయడానికని గుర్తించలేకపోయాను.